ఏకాదశి రోజున కరీంనగర్ యువకుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్లో టీటీడీ ఆలయం కడతామని హామీ ఇచ్చి ఆలయ నిర్మాణానికి గతంలో భూమి పూజ చేశారు మాజీ మంత్రి గంగుల టీటీడీ అధికారులు. భూమి పూజ చేసి 3 ఏళ్లవుతున్నా శిలాఫలకానికి అక్కడ పరిమితమైందంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని గాలికి వదిలేశారు అని అంటూ శ్యామ్ కుమార్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వచ్చే ఏడాది నాటికైనా ఆలయ నిర్మాణం పూర్తి చేయాలంటూ కోరుతున్నాడు. చూడొచ్చు, ప్లకార్డ్ పట్టుకున్నాడు. వెంకటేశ్వర స్వామి గుడికి మోక్షం ఎన్నడూ దేవుని గాలికి వదిలేసిన గవర్నమెంట్ మరియు ప్రజాప్రతినిధులు అంటూ వైకుంఠ ఏకాదశి రోజున తన ఆవేదనను ఆక్రోశాన్ని ఆరోపణలో వెళ్ళగక్కుతున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లేసు దేవాలయానికి నోచుకోవడం లేదు. టీటీడీ వారి తరపున దేవాలయం కడతా అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఈ పార్టీ ఆ పార్టీ నేను కట్టిస్తున్నా అని గొప్పలు చెప్పుకున్నాయే తప్ప కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ శంకుస్థాపన కూడా కాలేదు. ఇక్కడ గుడి మాత్రం కట్టలేదు. నిజంగా నాకు సిగ్గనిపిస్తుంది ఈ అధికారులను చూస్తుంటే, ప్లస్ పొలిటికల్ లీడర్స్ని చూస్తుంటే. ఏది ఉత్తర ద్వారం ఏది, ఎక్కడి నుంచి మేము దర్శనం చేసుకోవాలి ఇక్కడ నేను అడుగుతున్నాను. ఈ రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ గుడి అయిపోయింది కావచ్చు అనే ఉద్దేశంతో నేను వచ్చిన దర్శనం చేసుకుందామని. బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇది శంకుస్థాపన చేసి మీరు గుడి కట్టిరేమో అనుకున్నాం, కానీ ఇట్లే వదిలేసినా అనుకోలే. నిజంగా సిగ్గుచేటి ఇది రాజకీయ నాయకులకు, అధికారులకు. నిజంగా నేను వచ్చిన ఉత్తర ద్వారం ఏది, బండి సంజయ్ గారు ఉత్తర ద్వారం ఏది, గంగుల కమలాకర్ గారు ఉత్తర ద్వారం ఏది, ఎక్కడ దర్శనం చేసుకోమంటారు, ఏ దేవుని దర్శనం చేసుకోమంటారు? ఇక్కడ దేవుడు లేడు కదా, గొప్పలు చెప్పుకున్నారు కదా. టీటీడీ దగ్గర నుంచి మేము గుడిని తెప్పిస్తున్నాం ఇక్కడికి, వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నేను పెడతా అని పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసి ఎన్నెన్నో ఖర్చులు పెట్టిరు కదా. ఖర్చు ఏమైపోయి, శంకుస్థాపన ఏమైపోయి, అక్కడ హోమగుండాలు చేసిరు, అక్కడ పెట్టిరు, గాలికి వదిలేసిరు దేవుణ్ణి. మా వెంకటేశ్వర స్వామిని గాలికి వదిలేసిన కరీంనగర్ ప్రజాప్రతినిధులు, అధికారులు నిజంగా సిగ్గు తెచ్చుకోరు. మీరు ఇట్లా గాలికి వదిలేసులు కాదు, దేవుణ్ణి దేవుని లెక్క చూస్తాం మేము. ఇలా చెత్తగా వదిలేసినట్టు చెత్తగా వదిలేసిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. మీరు ఇక్కడికి వచ్చి దయచేసి త్వరితంగా దీన్ని స్టార్ట్ చేసి అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకైనా 2026లో అయినా దేవాలయాన్ని కంప్లీట్ చేయండి.